దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్నకు ఎంతో ఇష్టమైన మొక్కు కోడె మొక్కు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కువ కోడె మొక్కులు చెల్లించుకొని వారి మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు. వేములవాడ రాజన్నకు ప్రీతి పాత్రమైన కోడెలపై అధికారులు చిన్న చూపు చూసేవారు. పట్టణంలోని తిప్పాపురం అలాగే జగిత్యాల బస్టాండ్ వద్ద రాజన్న గోశాలలు ఉన్నాయి. అయితే గత వేసవి కాలంలో గోశాలలో ఉన్న కోడెలు చాలా అవస్థలు పడుతూ మృత్యువాత పడుతూ ఉన్నట్లు అనేక వార్తా కథనాల్లో చూశారు. అయితే అలాంటి ఘటనలకు తావీయకుండా ఈసారి రాజన్న ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిప్పాపురం గోశాలలో ఎక్కువ కోడెలు ఆవులు ఉంటాయి. అన్నీ కలిపి ఇవి దాదాపు 600 వరకు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఉన్న ఈ కోడెలకు అధికారులు 30 లక్షలు వెచ్చించి మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. గతంలో చిన్న చిన్న రేకుల షెడ్లో ఉంటూ ఎండకు ఉక్కిరిబిక్కిరి అయిన ఆవులకు ఈసారి పక్కనే ఉన్న స్థలాన్ని చదును చేసి చలవ పందిర్లు, షెడ్లు, తాగునీటి తోట్లు ఏర్పాటు చేసి ఆవులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. కాగా వచ్చే వర్షాకాలంలో కూడా ఆవులకు కోడెలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలు గుంతలుగా ఉన్న గోశాల స్థలాన్ని చదును చేయాలని, వర్షాకాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.